ఆడే కరెక్ట్. అయ్యగారే నెంబర్ 1. యా ఆ నాగరాజు అనే అభిమాని ఏమంటూ ఈ మాట అన్నాడు కానీ ఈ రోజు అదే ట్రెండ్ అయిపోయింది వర్మ. వాడెవడో ఫ్యాన్ అనడం కాదు, ఇది అక్షరాల నా మాట కూడా. యా వాసివాడి తస్తదియ్యా. అది సరే కానీ నా మీద ఒట్టేసి అక్కినేని ఫ్యామిలీలో అఖిలే బెస్ట్ యాక్టర్ అన్నావంట. ఎస్ అన్నాను. ఇక లాజిక్ ఏంటంటే నేను ఈ ఒట్లు గిట్లు నమ్మను, కావాలని అలా అన్నాను. కానీ అఖిల్ నటన మాత్రం నన్ను నిజంగానే సర్ప్రైజ్ చేసింది. యా ఏ శివ సినిమాతో డైరెక్టర్ గా నీకు లైఫ్ ఇచ్చిన వాడిని నేను. అదెప్పుడో నా చిన్నప్పటి మాట. కానీ ఇన్నేళ్లు నేను చేసిన సినిమాలు నా రికార్డులు మర్చిపోయావా? అసలు నీకు కృతజ్ఞత లేదా? మర్చిపోలేదు నాగ్, కానీ ఈసారి అఖిల్ నన్ను గుర్తుండిపోయేలా చేశాడు. యా నా కొడుకు బాగా చేశాడని చెప్పు, కానీ నన్నే దాటేశాడంటే ఈ తండ్రి గుండె గిలగిల్లాడదా? అదే కదా అసలు ఆనందం. కొడుకు తండ్రిని దాటితేనే కదా అసలు సిసలైన మజా వచ్చేది. యా కానీ సోషల్ మీడియాలో మాత్రం నాకంటే అఖిలే బెస్ట్ అంటూ నన్ను ఆట ఆడుకుంటున్నారు. అప్పుడే కదా నాలాంటి వాళ్ళు హైలైట్ అయ్యేది. అఖిల్ ఇంటికి వచ్చి నాన్న ఇది విన్నారా అని నీ ట్వీట్ చూపించి నవ్వుతున్నాడు. కొడుకు సినిమా హిట్ అయిందని నవ్వాలా, లేక నన్ను మించిపోయాడని వచ్చే మాటలకి ఏడవాలా? ముందు నీకు ఏదనిపిస్తే అది చెయ్యి. 2 ఏళ్ళు కష్టపడి పని చేసిన దానికి వచ్చిన ఆనందం అది. యా అది సరే, చైతుని మర్చిపోయావేంటి? ఇప్పుడు టైం అంతా అయ్యగారిదే నడుస్తుంది. రేపు ఇంకో సినిమా చూసి చైతును కూడా పొగిడేస్తా. యా ఎత్తి కొడితే ఏట్లో పడతావు. ఏట్లో వద్దు కానీ వార్కా షాప్ లో పడేటట్లు కొట్టు, నీకు పుణ్యం ఉంటది. యా ఈ మాటలు స్టాక్ మార్కెట్ లో ఉంటాయి. ఎప్పుడు ఎవరిని పైకెక్కిస్తావో నీకే తెలియదు. నేను ఎక్కించను, నాకు నచ్చిందే చెప్తా, నచ్చకపోయినా చెప్తా. యా అదే నీతో వచ్చిన పెద్ద తలనొప్పి. అదే నా ప్రత్యేకత కూడా, అందుకే నన్ను భరిస్తున్నారు. అసలు ఇక్కడ తెలుగు సినిమాలు చూసి ఎప్పుడు తిడతావు కదా, మరి లెనిన్ చూసి అంత ఇంప్రెస్ అయ్యావా? నాకు అర్థం కావట్లేదు. ఎస్ అయ్యగారు మరీ ముఖ్యంగా నార్మల్ సీన్స్ లో కెమెరా ముందు నటిస్తున్నట్లు కాదు, జీవిస్తున్నట్లు అనిపించింది నాకు. యా నిజమే, ఎప్పుడు దేవుడికి పెద్దగా మొక్కను నేను. ఆ వెంకన్నను కూడా మొక్కుకున్నా. నువ్వు మా శిశింద్రితో పాటు ఆ డైరెక్టర్ ని కూడా పొగిడేశావు. హీరోలో ఉన్న నటుడిని బయటికి తీసుకొచ్చిన వాడికి క్రెడిట్ ఇవ్వాలి కదా. యా నువ్వు ఇవ్వగానే అఖిల్ నన్ను చూసి డాడీ ఆర్జీవి సర్టిఫికేట్ వచ్చేసింది అంటున్నాడు. అయితే ఆ సర్టిఫికెట్ ను ఫ్రేమ్ కట్టించుకోమని నా మాటగా చెప్పు. యా నా కొడుకును పొగట్టం నాకు సంతోషమే, కానీ ఇంకెప్పుడు నన్ను ట్యాగ్ చేసి పొగడొద్దు. ఇంట్లో అందరూ నన్నే ఆట పట్టిస్తున్నారు. అదే కదా నాకు కావలసిన కిక్. యా సొర్రు సొమ్మైపోతుంది నీకు. చూస్తూ ఉండు, తర్వాత నా 100వ సినిమా రాబోతుంది. సినిమా బాగుంటే మళ్ళీ ట్వీట్ చేస్తాలే. ఏమని చేస్తావు? అక్కినేని ఫ్యామిలీలో ఇప్పుడు నాగార్జున బెస్ట్ అని రాస్తావా? అది ఆ టైంలో నా మూడ్ని బట్టి ఉంటుంది, నేను తాగిన దాన్ని బట్టి ఉంటుంది, నాకు ఎక్కిన దాన్ని బట్టి ఉంటుంది. యా బ్యాక్ బెండ్ అయిపోద్ది నీకు. ఆల్రెడీ ఎప్పుడో బెండ్ చేసేశారు. యా చచా, నీతో వాదించడం కంటే హిట్ సినిమా తీయడం చాలా ఈజీ అనిపిస్తుంది. నాకైతే ఇప్పుడు వెంటనే గొంతు తడపాలి అనిపిస్తుంది. అయ్యగారి సినిమా హిట్ అయినందుకు నన్ను ఈ రోజు మత్తులో ముంచి లేపాలి, లేకపోతే నేను ఒప్పుకోను. మళ్ళీ ఏదో ఒక ట్వీట్ వేసేస్తా. అంత పని చేయకు, పద వెళ్దాం.